క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, నన్ను అనుసరింపకోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుసరించాలి అనిన యేసు పలుకులు మానవ సిలువ జీవితమును ఉద్దేశిస్తే, మనుష్య కుమారుడు సిలువ మీద లేవనెత్తబడుట మీరు చూచెదరు అనిన వచనము యేసుని మహిమను చాటుచున్నది. సిలువ శిక్షణ కాదు, సిలువ హేళన కాదు, సిలువ సిగ్గు కాదు. సిలువ యేసుని ఆయుధం, సిలువ రక్షణ మార్గం, సిలువ క్రైస్తవుల చిహ్నం. పాపములో మరియు లోకములో మరణిస్తూ ఉన్న మనిషి బ్రతికించుటకు దేవుడు ఎన్నుకొనిన మరణ మార్గం సిలువదారి. మరణించుట ప్రపంచానికి ఓటమి కావచ్చు, కానీ యేసు మరణించుట ద్వారా మరియు ఉత్థానమగుట ద్వారా మరణాన్ని జయించి మనిషికి జీవం పోశాడు. ఆ మరణాన్ని జయించుటకు యేసు ఎన్నుకొన్న ఆయుధమే సిలువ. సిలువ గుర్తును వేసినప్పుడెల్లా, సిలువను ధరించినప్పుడెల్లా మరియు సిలువ చిహ్నమును చూసినప్పుడెల్లా మదిలో మెదిలేది సిలువధారి అయిన యేసే, కానీ ఆ సిలువ త్రిత్వైక సర్వేశ్వరునికి చిహ్నమని గ్రహించారా? ఆ సిలువను ధరించిన ప్రతి ఒక్కరూ తమ శరీరములో త్రిత్వైక సర్వేశ్వరుని ధరించుచున్నారని గ్రహించారా?